Hi, this is Dr. MD Animbeg. పళ్ళు కట్టించుకునేటప్పుడు ఇంప్లాంట్ పద్ధతిలో ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అండ్ ఇమీడియట్ లోడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్లో ఉన్నాము, టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ముందు పళ్ళు కట్టించుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పళ్ళు లేకుండా ఉండలేరు అనమాట. సో అలాంటి కండిషన్స్లో అదే రోజు పన్ను తీసి అదే రోజు ఇంప్లాంట్ వేసి సేమ్ డే దానిపైన క్యాప్ ఇవ్వడాన్ని ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అండ్ ఇమీడియట్ లోడింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ చూడండి, తన టీచర్ అనమాట. ముందు 2 పళ్ళు ఇరిగిపోయి తనకి రూట్ కెనాల్స్ చేసి బ్రిడ్జ్ కట్టించుకోవడం అనేది ఇష్టం లేదు. సో ఇమీడియట్ పద్ధతిలో ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ పద్ధతిలో కట్టించుకున్నారనమాట. అలాంటప్పుడు మనం అది ఇరిగిన పార్ట్ ఏదైతే ఉంటుందో అది వితౌట్ ఎనీ డ్యామేజ్ టు టిష్యూస్ అంటే లేకుండా మనం ఆ ఇరిగిన ముక్కను తీసేసి అక్కడ 2 ప్లేసెస్ లో మనం ఇంప్లాంట్స్ వేయడం జరిగింది వితౌట్ మచ్ డ్యామేజ్ అనమాట. ఇంప్లాంట్స్ వేసిన వెంటనే మనం ఏం చేసామంటే దానిపైన క్యాప్స్ పెట్టి అబట్మెంట్స్ పెట్టి డిజిటల్ ఇంప్రెషన్ తీసుకొని అదే రోజు మనం క్యాప్స్ ఇచ్చేయడం జరిగింది అనమాట. సో ఈ పద్ధతిలో చేయించుకుంటే ఏంటంటే మనం ముందు పళ్ళు లేకుండా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అప్పటికప్పుడే మనం క్యాప్స్ పెట్టేయచ్చు. సో ఇమీడియట్ ప్లేస్మెంట్ అండ్ ఇమీడియట్ ఇంప్లాంట్ లోడింగ్ ప్రొసీజర్ లో మనం పళ్ళు కట్టించుకోవడం వల్ల పళ్ళు లేకుండా మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడడం కానీ అలాంటి కండిషన్స్ ఉండవు అనమాట. సరేనా? థ్యాంక్ యూ.